మొత్తము హైదరాబాద్ నగరంలో ఉండే కాన్స్టిట్యున్సీలలో అంబర్పేట కాన్స్టిట్యున్సీ మూసీ ప్రవాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది అధ్యక్ష. అయితే మన సహచర ఎమ్మెల్యేలు గత 10 సంవత్సరాలలో ఏం చేసిండ్రు అంటున్నారు అధ్యక్ష. నేను వాళ్ళందరికీ మా బ్రదర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీరు 2 సంవత్సరాల నుంచి రిపీట్ చేస్తూ ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాల గురించి మర్చిపోండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు, ఇంకా 3 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు, ఆ విషయం చర్చించుకుందామని నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. మూసీ పునరుజ్జీవము నాగేందర్ అన్న మాట్లాడిండు. కొరియాలో నీళ్లు మంచి నీళ్ళలాగా ఉంటాయి, తాగే నీళ్ళలాగా అతను పోయి చూసి కూడా వచ్చిండంట అధ్యక్ష. మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మూసీలకు పోయే నాళాలు కొన్ని వందలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 100 నాళాల నుంచి నీళ్లు, అది స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మూసీలలో పోతున్నాయి. అయితే గత ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వము ఎస్టీపీలు చాలా భారీగా డబ్బులు పెట్టి ఎస్టీపీలు కట్టబోతున్నారు అధ్యక్ష. కట్టారు, కొన్ని కట్టబోతున్నారు. అంటే స్టామ్ వాటర్ డ్రైన్లకు వెళ్ళి మరియు డ్రైనేజీలకు వెళ్ళి వచ్చే నీళ్లు ఎస్టీపీలకు పోతే ఎస్టీపీలో శుద్ధి అయ్యి మళ్ళీ మూసీలో కలుస్తాయి అధ్యక్ష. అయితే మొట్టమొదటగా మనము గోషామల్లో కానీ, మలక్పేటలో కానీ, ఎల్బీ నగర్లో కానీ, అంబర్పేటలో కానీ, ముషిరాబాద్లో కానీ, మిగతా కాన్స్టిట్యున్సీలో ఈ నాళాలను అభివృద్ధి చేయకపోతే ఇదే డ్రైనేజ్ వాటర్ మళ్ళా మూసీలో కలుస్తుంది. మన ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లతోటి మూసీని డెవలప్మెంట్ చేస్తామని అంటే, మీరు ఈ నాళాలు డెవలప్ చేయకుండా 1 కోటి 2 కోట్లు ఒక్కో కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేయకుండా మీరు కోట్ల రూపాయలు మూసీలో పెట్టి వేస్ట్ అని నేను చెప్తా ఉన్నాను అంతే. ముందు మీరు కాన్స్టిట్యున్సీలలో, గల్లీలలో స్టామ్ వాటర్ డ్రైన్లు, తర్వాత డ్రైనేజ్లు ఇవి స్టడీ చేసి వీటిని మొత్తము ఎస్టీపీలలోకి ఎట్లా పోవాలి, ఆ ఎస్టీపీలలో ఎట్లా శుద్ధి కావాలి, ఆ తర్వాత మంచి వాటరు మూసీలో కలవాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అయితే నేను ఒక 10 నెలల క్రితము ఇక్కడ ఆఫీసర్స్ ఎన్క్లోజర్లో ఎండి గారు ఉన్నారు అధ్యక్ష, వాటర్ వర్క్స్ ఎండి గారు. 10 నెలల క్రితము మా దగ్గర ఒక 10 కోట్ల రూపాయల వర్క్స్ డ్రైనేజు స్టామ్ వాటర్ డ్రైన్లకు నేను అప్లై చేస్తే, ఎస్టిమేషన్స్ ఇస్తే ఈ రోజు వరకు కూడా శాంక్షన్ చేయాలి. మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టేది ఎందుకు అధ్యక్ష? కాన్స్టిట్యున్సీకి ఒక 10 కోట్లు పెట్టి ముందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చేయండి. అది చేయకుండా మీరు 1,50,000 కోట్లు మూసీలో పెడతా అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? ఒక్క కాన్స్టిట్యున్సీ ఏదైనా ఇక్కడుండే హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలను నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మీరు అడగండి అధ్యక్ష. ఒక్కరికన్నా 1 కోటి 2 కోట్ల రూపాయలు మా ఎండి గారు వాటర్ వర్క్స్ వాళ్ళు ఇచ్చారేమో అధ్యక్ష. 6 నెలల నుంచి అతని దగ్గర పెండింగ్ ఉంది. మీరు మూసీని ఏ విధంగా పునరుద్ధరిస్తారు అధ్యక్ష? మూసీలో గబ్బు వాటరు ఇవన్నీ మా ముషిరాబాద్లో, అంబర్పేటలో, మలక్పేటలో ఇవన్నీ తిరుగుతా ఉన్నాయి. ఏమేమో పార్టీ ఎమ్మెల్యేలను అడిగారు. ఇంత ఘోరం వ్యవస్థ ఉన్నప్పుడు మీరు ఎండి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? మేము పోయి బతిలాడినా కూడా, రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన శాంక్షన్ చేయడు. ఏమని 10 సంవత్సరం నుంచి మేము తిరుగుతా ఉన్నాం. మీరు మూసి పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నారు. పెద్ద మా నాగేందర్ అన్న, మల్రెడ్డి రంగారెడ్డి అన్న చాలా గొప్ప విషయాలు చెప్పారు. మేము కూడా అంగీకరిస్తున్నాం. మాకు 5 కిలోమీటర్ల వరకు ఉన్నది. మూసి డెవలప్ చేయండి, మేము మీ అందరికీ సహకరిస్తాం. కానీ మూసి ఎప్పుడు డెవలప్ అవుతుంది అధ్యక్ష? ఈ నాళాలన్నీ, ఈ మురికి నీళ్ళన్నీ, ఈ డ్రైనేజ్లన్నీ మూసీలో కలుస్తాయి. ఆయన శాంక్షన్ చేయడు. మీ ద్వారా నేను ఈ రోజు రిక్వెస్ట్ చేస్తున్నా, తన దగ్గర 10 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి, అవన్నీ శాంక్షన్ కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు.